పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యము అయిన సంధ్యా సమయంలో మన స్వామివారి నామమండపంలో విచ్చేసిన మీ అందరికీ వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ తరపున శుభాహ్వానం పలుకుతూ, ఇది క్యాలెండర్ ఇయర్లో కొత్త సంవత్సరం 2015 వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే జనవరి 1వ తేదీ వైకుంఠ ఏకాదశి కూడా ఒకేసారి అరుదుగా వస్తాయి. ఆ విధంగా ఈ సంవత్సరం రావడం ఉదాహరణ. ఈరోజు మరొక మంచి విశేషం ఏంటంటే ఈ సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో వైకుంఠ ఏకాదశి తరువాత మొట్టమొదటిసారి వస్తున్న అతిథి ఒక విశిష్టమైన స్త్రీమూర్తి. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళలో ఈమె ఒకరు. ఎందుకనంటే వెంకయ్య స్వామి వారి మహాద్భుతమైనటువంటి దివ్య జీవితంలో, ప్రబోధంలో మొదటి రోజులలో ఆ వెలుగులు చూసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. స్వామి ప్రశస్తమై ప్రఖ్యాతమై ఎంతో కొంత ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆనాటి పరిస్థితి వేరు. మొదట్లో ఆయన ప్రపంచానికి వ్యక్తమయ్యే రోజులలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళకు మనకు ఎంతో విస్తారమైన విషయాన్ని అందించగలరు. అట్లా స్వామి ఆశీర్వాదం మేరకే పుట్టి స్వామివారు కాశీ వెళ్ళారు అనేది చాలామందికి తెలియదు. ఆయన విస్తారంగా చేసిన పర్యటనల్లో కాశీ కూడా ఉంది. అందుచేత కాశీనగరంలో జన్మించి ఈ కాశీనగరంలో స్వామి ఉండగా ఇంట్లో పుడితే, అయ్యా చలమయ్య మన ఇంట్లో కామాక్షమ్మ పుట్టిందన్న కామాక్షమ్మ ఈనాటి మన విశిష్ట అతిథి కావడం సంతోషం. అంతేకాకుండా ఈ అమ్మను 1, 2, 3, 4 వారాలైనా సరే ఆమెకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆమె రావచ్చు. సత్సంగంలో ఒక్కరోజే చెప్పాలని ఏమీ లేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేవాళ్ళు, విషయం ఉండేవాళ్ళు ఎన్నిసార్లైనా రావచ్చు. అందుచేత మన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆమె నుంచి మనం ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకుంటాం. అదేవిధంగా కొన్ని అణిగిపోయి లోకానికి తెలియనటువంటి అంశాలు వీళ్ళకి తెలుసున్నాయి. అందుచేత వాటన్నిటినీ మెల్లగా ఆవిష్కరించి ప్రపంచానికి చెప్పుకునే మహదవకాశాన్ని పరమాత్ముడు ప్రసాదిస్తున్న దిశగా మనం పురోగమిస్తున్న పావన వేళ ఈ సత్సంగం గురించి ముఖ్యంగా ఆ విశిష్ట అతిథిని పరిచయం చేస్తుంది మా అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామాక్షమ్మ గారి కోసం మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. స్వామి లోకానికి వ్యక్తం అయ్యే మొదటి రోజుల నుంచి చలమానాయుడు ద్వారా మొదటి లీలలు మనకి, వీరి తండ్రి పేరు కొల్లా చలమానాయుడు గారు. స్వామితో ఎక్కువ కాలం ఉన్న వారిలో చలమానాయుడు గారు ఒకరు. స్వామి విషయాలు ఎన్నో ప్రపంచానికి, లోకానికి వెల్లడైనవి చలమానాయుడు గారి ద్వారానే మనకు ఎన్నో విశేషాలు తెలిసాయి. చలమానాయుడు మొట్టమొదట స్వామిని కోటితీర్థంలో కలిశారు. ఆ మొదటి రోజుల నుంచి, అంటే కామాక్షమ్మ గారు పుట్టక ముందు నుంచే స్వామి వేరే ఇంట్లో ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచే స్వామి మా ఇంట్లో ఉన్నారని కామాక్షమ్మ గారు చెప్పారు. దానివల్ల స్వామితో చిన్న వయసు నుంచే స్వామితో ఆడి పాడి స్వామి చేతి గోరుముద్దలు తిని స్వామి భుజం మీద, వేపు మీద ఎక్కి తాటి ముంజలు ఆమె చెప్తూ ఉంటే మనకు ఎంతో ఆనందంగా ఉండింది. ఆమె తాటి ముంజలు తిన్నాను, స్వామి మళ్ళా మా కడుపునే పొగొట్టుకున్న మామిడికాయలు కూడా కోసిచ్చి తినిపించాడు. మమ్మల్ని ఎత్తుకొని తిప్పేది. స్వామి చేతి అన్నం తప్పక మేము వేరే స్వామి ఉన్న రోజుల్లో మేము ప్లేట్లో అన్నం పెట్టించుకొని తిన్న వాళ్ళమే కాదు, స్వామి చేతి ముద్దనే మేము కడుపు నిండా తినేది. మాకు అది ఎంతో ఆనందంగా ఉండేది స్వామితో ఉండటం అని చెప్పారు. వీరి ద్వారా మనకి స్వామి గురించి ఎవరికి తెలియని విషయాలు చాలా తెలిసాయి. అంటే స్వామి కాశీకి వెళ్ళారు అనేది మనకి మన రీసెర్చ్లో మొదటిసారి తెలిసింది వీరి ద్వారానే. స్వామి కాశీలో ఉన్నప్పుడు ఇంట్లో కామాక్షమ్మ పుట్టిందయ్యా అని స్వామి చలమానాయుడుతో అనటము, ఆడపిల్ల పుట్టినప్పుడు కామాక్షమ్మ అని పేరు పెట్టడం స్వామి నిర్ణయించారని తెలిసింది. ఆ తర్వాత ఆమె ఎదిగి పెద్ద అయిన తర్వాత వివాహం కానీ ఆమె విషయాలన్నీ స్వామివారే చూసుకున్నారు. ఈ వివాహం అయిన తర్వాత స్వామి
శ్రీశైలంకి వెళ్ళారు ఒకసారి. అప్పుడు ఇంట్లో వీళ్ళ తండ్రి కొన్ని మంత్రాలు చదువుతుంటే జనార్దన అనే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు స్వామి ఇంట్లో మగబిడ్డ జన్మించాడు, వాడి పేరు జనార్దననే పెడదాము అన్నారు. అంటే ఆ విధంగా కామాక్షమ్మ కొడుకు కూడా స్వామి పేరు నిర్ణయించారు. ఇంకా మొదటి రోజుల్లో జరిగిన సంఘటనలన్నిటికీ, గోదావరి జిల్లాల్లో జరిగిన గొప్ప లీలలకి, ఇంకా తిరుమలకు వెళ్ళి వీరి అన్న రమణయ్య గారు ఉన్నారు, ఆయనకి పుట్టించుకులు తీయించినప్పుడు స్వామి తిరుమలకి వెళ్ళి దగ్గరుండి పుట్టించుకులు తీయించారని చెప్పటము, వీరి కుటుంబంలో అన్ని స్వామి వీరికి ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి, వీరి కుటుంబం పెద్దగా ఉండి, వీరి స్వామితో చాలా అనుబంధం కలిగిన వ్యక్తులు. కాబట్టి స్వామి గురించి ఎన్నో విశేషాలు ఆమె ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. కామాక్షమ్మ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ అమ్మను మీరంతా చూడండి. మన ఇళ్లలో ఉండే ఒక అమ్మ గుర్తొస్తారు. వెంకయ్య స్వామి నిరుపేదల నారాయణుడు, మానవుల్ని ప్రేమించిన మహాప్రేమికుడు. తన తపస్సును మానవ జాతిలో అతి సామాన్యుడి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న మహోదార మహానుభావుడు దత్తాత్రేయుడు ఆయన. అమ్మ మన పల్లెలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రదేశంలో, భారతదేశంలో లక్షలాది మంది స్త్రీమూర్తులకు గుర్తీడ. మహానుభావులు మన జాతిలో పుట్టని రోజులు లేవు. అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో మహాత్ములు పుడుతూనే ఉన్నారు. భారతదేశం ఋషుల దేశం. అయితే అటువంటి మహానుభావులలో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. విశిష్టమైన నక్షత్రాలలో ఒక నక్షత్రం వలె, ధృవతార వలె కొందరే ఉంటారు. అటువంటి కొందరే మహానుభావులలో వెంకటేశ్వరుడు. నిజంగా ఆయన ఏం చేశారంటే, భగవంతుడికి, తపస్సుకు, మహానుభావులకు, పేదవాడి కష్టానికి మధ్యలో ఒక వారధి లాంటి వారు ఆయన. అంటే ఎవరికి ఏ కష్టం ఉన్నా ఆ మహానుభావుడిని స్మరిస్తే, ఆయనకు గనక తెలిస్తే అక్కడికి పోయి వెంటనే వాళ్ళని అనుగ్రహిస్తాడు. వాళ్ళ ఇంట్లో గుండం వేస్తాడు, ఆ మనిషికి వేలుముద్రలు ఇస్తాడు, అతన్ని అనుగ్రహించడానికి దారం ఇస్తాడు, లేదు ఒంటి మీద గుడ్డ చించి ఇస్తాడు. ఆయన అనుగ్రహం అంతులేనిది. ఏ నియమాలు నిషేధాలు ఏమీ చెప్పరు. చిన్న చిన్న విషయాలలో దాని ద్వారా వాళ్ళకి ఎంతో ఉపయోగపడే గొప్ప బోధను అందించిన మహాపురుషుడు వెంకయ్య స్వామి. స్వామి గురించి ఇప్పటికి తెలిసిన దానికంటే ఇంక ముందు తెలియవలసింది ఎంతో ఉంది. అందువల్ల ఇటువంటి వాళ్ళను సామాన్యమైన గృహిణులుగా, సామాన్య కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళ నుంచి తన దివ్యత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన స్వామి పాదాలకు నమస్కరిస్తూ, అమ్మను తనకు గుర్తున్న ప్రతి చిన్న విషయాన్ని మనకు సవివరంగా చెప్పమని, మనందరం కుటుంబంలోని వాళ్ళమని, స్వామి పాదాలను ఆశ్రయించిన వాళ్ళందరం గురుబంధువులమని, ఆత్మీయులమని నేను సాదరంగా, సగౌరవంగా, గౌరవంగా మనం ఇప్పుడు ఆమె యొక్క మాటలు వినడానికి సంసిద్ధం అవుతాం. మీకు జ్ఞాపకం ఉన్నంత వరకు మొట్టమొదట స్వామి ఎప్పటి నుంచి మీ ఇంట్లో ఉన్నారు? ఎప్పటి నుంచా అంటే మీరు పుట్టక ముందు నుంచి ఉన్నారు. 16 ఏళ్ల వయసు అంట నాయనకు, స్వామికి సోమాసం అయ్యేతలకి కోర్తిప్పంలో కలిశారు వీళ్ళిద్దరు. ఎవరికి 16 ఏళ్ళు? మీ నాన్నక? స్వామికి. అప్పుడు నుంచి నాయన స్వామి కలిశారంట ఇద్దరు. ఎట్లా కలిశారు అనేది గుర్తుందా? ఎట్లా కలిశారంటే, నాయనకు కడుపులో నొప్పి వచ్చేదంట. కడుపులో నొప్పి వస్తే అది ఆరోగ్య గంగాల తల్లికి పోయి కొసురు తాగాలని కోడిముత్తం ముందుగా పోద్దా ఊరికి, కోర్తీర్థం మీదుగా. అప్పుడు నాయన అమ్మమ్మ ఇద్దరు కలిసి పోయారు. పోయిన తర్వాత స్వామి దేవాలయం కాడ ఆయన భజన చేసుకుంటా, ఏకనాథం వాంచుకుంటా ఉన్నాడంటాడ. నాయనకి ఏమంటే అది భలే పిచ్చన్నమాట భజన. అప్పుడు నేను వస్తానని చెప్పి ఆమెను పంపించి ఈయన స్వామి కాడికి పోయిందంట. స్వామి ఆయన జార్నంలో ఆయన ఉంటా చాలాసేపు కూర్చున్నాడంట. నాన్న చాలాసేపు కూర్చొని ఆమె చాలాసేపుకి కనుక్కున్నాడంట స్వామిని. చాలాసేపు కనుక్కొని నాన్నే
నువ్వేం సల్మానాయుడా ఎందుకు వచ్చావు అన్నాడంట. ఆహా. ఏం సల్మానాయుడు స్వామి ఇట్ట కడుపు నొప్పి 3 రోజుల నుంచి నేను చేసిన పాలేదు అమ్మా. అని చెప్పాడంట. ఆహా. ఆయన దగ్గర శనక్కాయలు ఉన్నాయంట. ఎవరి దగ్గర? స్వామి దగ్గర ఆ శనక్కాయలు పెట్టిండంట పొద్దున్నే 6 గంటల సమయంలో. అప్పుడు అవన్నీ తినమన్నాడంట. అవన్నీ తినేశాడంట కాయలన్నీ. పావలా డబ్బులు ఇచ్చి ఈ పావలా డబ్బులకి పెరుగు కొనుక్కొని ఆయన ముందు ఆయన అక్క చెల్లెలాడ వాళ్ళ ఇంట్లో పెరిగిస్తే తాగుబాకు దాంతో కొనుక్కొని తాగమన్నాడంట. ఆమె నా పావలా డబ్బులు ఎత్తపోయి కొనుక్కొని రమ్మ అని చెప్పి ఇచ్చిండంట ఆమె చేతికి. ఆమె చేతికి ఇస్తే అప్పుడు ఆమె పోయి కొనుక్కొచ్చిందంట. అప్పుడు ఆ పెరుగంతా తాగేశాడంట. తాగేసి ఆమె తర్వాత మళ్ళా సంకాడికి పోయాడంట. అప్పుడు ఆయనకు కడుపు నొప్పి అంతటితో రాకుండా పోయిందంట. కానీ పురుక్కాట అని చెప్పినారా నాన్నక? పురుక్కాట్లేదు నాన్నకప్పుడు. కాదమ్మా, మీ నాయన గొలగమూడిలో ఒక ఆయనతో ఏం చెప్పినాడంటే ఆయనకు ఒకప్పుడు ఒంటి మీద జిల్లలాగా వస్తే అక్కడ మన కచ్చేరి దేవరాయపల్లి ఉంది, దేవరాయపల్లిలో లింగం వేయించుకుందామని బయలుదేరినంట. పెన్నా నది దాటి వచ్చేటప్పుడు ఆడ గోత పట్ట కట్టుకుని భుజాన్ని గొడ్డలి చేత్తో కపిలముఖి వెలిగించుకొని ఉండి అంటే అయ్యా నువ్వు పోయే పని నాకు తెలుసు, నీ వెంట నాతో కూడా ఈశ్వరుడి గుడికి రాయా అని తీసుకొచ్చి చలమానాయుడు అని పిలిచాడంట. స్వామి పేరు చలమానాయుడు చెప్పుకోకముందే స్వామి పిలిచాడు, అయ్యో చలమానాయుడు అని, నువ్వు పోయే పని ఏంటో నాకు తెలుసు అంటే ఒంటి మీద బాగలేకపోతే చర్మ వ్యాధి, అదే వాళ్ళు ఏమనుకున్నారంటే పురుక్కాట అనుకున్నారు పల్లెల్లో. నన్ను చెప్పనిచ్చి అది కాదని చెప్పు, ఇబ్బందిలే, మీరు ఏమైనా చెప్పొచ్చు, అది మనం రికార్డ్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెబుతాను, మీకు తెలిసింది మీరు చెప్పండి, మీ మాట నేను వింటా. కన్నా మన ఇద్దరం చెప్పుకుంటే అందరికీ మీ నాన్నగారి గురించి తెలుస్తుంది కదా, ఇది మన ఇల్లు, ఇది స్వామి సాన్నిధ్యం, ఆయన దయలో మనం ఉన్నాం. అందుకని అప్పుడేం చేశాడంటే వెంటనే మీ నాన్నను స్వామి అనుగ్రహించటం మొట్టమొదటి నుంచి ప్రారంభించింది అక్కడ. అది మీ నాన్న గొలగమూడిలో స్వామి ఇక్కడికి వచ్చేవాడు. వచ్చిన రోజుల్లో కొంతమంది చెప్పాడు. అందుకని మనం ఇప్పటికి 8 మంది ద్వారా మీ నాన్న గురించి వినున్నాం. 8 ఆయన స్నేహితులు, మీ ఇంటి వాళ్ళు, మీరు, ఇట్లా ఇవన్నీ చూస్తే మొట్టమొదట పరిచయం అయిన వాళ్ళు మీ నాన్నగారు ఉన్నారు. అందుకని మనం ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఎందుకని మొదటి పరిచయస్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. స్వామికి మొట్టమొదటలో ఆయన లోకానికి పెద్దగా తెలియకున్నప్పుడు ఆ రోజులలో ఊరి నుంచి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు కనిపించకుండా ఉండి మళ్ళీ కనిపించడం ప్రారంభించిన రోజులలో, కోటి తీర్థంలో ఉన్న మొదటి రోజులలో వెంకయ్య స్వామి గురించి ప్రశస్తంగా తెలిసి దగ్గరున్న వాళ్ళు. అది కూడా కాకుండా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఒక సంసారుల కుటుంబంలో దగ్గరగా ఉన్నది మీ కుటుంబంతో. వెంకయ్య స్వామి మీ కుటుంబంతో ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఆయన అన్ని భేదాలు మర్చిపోయాడు బాబు. నేను ఎంత ఆశ్చర్యం అంటే ఆయన మహామహిమాన్వితమైన తపోమహిమ గలవారు. ఆయనకు అప్పటికి తపశక్తి ఉంది. ఆయనకి ఎవరెవరు ఎప్పుడు ఎట్లా పుడతారో అన్నీ తెలుసు. మీ నాన్నకు ఆ జబ్బు తగ్గిపోయిన తర్వాత మహాభక్తి కలిగి ఆయనను ఆశ్రయిస్తే ఆయన వచ్చాడు మన ఇంటికి. మీ నాన్నకి జన్మ సంస్కారం వల్ల వచ్చాడు. మీ నాన్న గురించి ఏం చెప్పారంటే ఆయన ఒకరోజు ఉన్నట్టుండి కూర్చోబెట్టి 4 ముందు కూర్చోన్నారు. వెంటనే వెంకయ్య స్వామి ఏం చేశారు, చలమానాయుడు ఇటు వచ్చి కూర్చోయా అన్న. అతను ఆశ్చర్యపోయి స్వామి ఏమిటి మీరు నన్ను అంత కూర్చోమంటున్నారే అన్నాడు. నువ్వు రాయ్యా కూర్చో అన్నాడు. కూర్చున్న తర్వాత చెప్పారు ఆయన ఏమనంటే, అయ్యా వెనక నువ్వు వెంకటగిరి రాజాగారింట్లో ఈ విధంగా ఒక గొప్ప భోగం అనుభవించిన వాడివయ్యా అని చెప్పి పిలిచి గౌరవించి అని ఆదరించాడు. ఈ జన్మలో అందులో వచ్చిన తేడా వల్ల పుణ్యమైపోయి ఇప్పుడు నువ్వు ఇట్లా పూరిపాకలోకి వచ్చావు. అన్ని రోజులు ఒక కుండవని ఆయన ఒకసారి మీ నాయన ఒక కేసు విషయంలో కోపడ్డప్పుడు కూడా చెప్పాడు ఆయన కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గుర్తున్నవన్నీ నెమ్మదిగా చెప్పుకుంటూ రండి. ఈ రోజు టైం అయిపోతే పై వారం తర్వాత వారం కూడా కలుస్తాం. ఈ విధంగా మీరు ఈరోజు మీరు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఇక్కడ భక్తుల రూపంలో వెంకయ్య స్వామి ఉంటాడు.
అదేవిధంగా ఎక్కడున్నా మీ నాన్నకు ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. స్వామి సేవ చేశాడు కనుక, ఆయనతో ఉన్నాడు కనుక ఒక్క క్షణం మహాత్ముడితో ఉన్నది వ్యర్థమవుదు. మీ తండ్రి ఆత్మకు, మీ కుటుంబానికి, ఇక్కడుండే భక్తవరులందరికీ స్వామి సాన్నిధ్యంలో జరుగుతున్న ఈ సత్కార్యం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని ఇప్పుడు ఆ కెమెరాలోంచి ప్రపంచవ్యాప్తంగా వింటారు. మీరు నేను భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఉంటుంది. అర్థమైందా? అంత పావనమైన పని మనం భగవంతుడి దయ వల్ల ఆయన సాన్నిధ్యంలో ఎంతోమంది పెద్దల సహకారం చేసుకుంటుంది. కాబట్టి మీరు భేదాలన్నీ మర్చి, మీరు మా అమ్మ, మేము మీ బిడ్డలం అనుకుని నెమ్మదిగా గుర్తున్నవన్నీ చెప్పండి. మీరు ఇక్కడ వీళ్ళందరూ మన ఇంట్లో వాళ్ళు, మీ బిడ్డలం మేము అనుకుని చెప్పండి. మీకు గుర్తున్నవన్నీ చెప్పండి, మీ పేరు పెట్టినవన్నీ చెప్పండి. ఇప్పుడు అట్ట కలిసిండ్రు, కోడిపుత్తంలోనే కలిసింది. నేను కానీ స్వామి కానీ కోడిపుత్తంలోనే కలిశారు. అప్పటి నుంచి ఇంకా నా ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. అప్పటి నుంచి మన ఇంటికి వచ్చిండు. ఇక మేము పుట్టక ముందే వచ్చాడు కదా. మేము పుట్టక ముందే ఎన్ని తెలియదు కదా మాకు, యువతల తెలిసినయే కదా మాకు తెలిసింది. అంటే నాకేం కావాలంటే, మొట్టమొదటిసారి స్వామి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు మన ఊరికి? ఆయన ఎవరికి ఊరికి రాలే, మన ఇంటికి ఎందుకు వచ్చాడంటే, దానికి మనకు తెలిసిన విషయం ఏంటంటే, మీ ఊళ్ళో జనాలకు అమ్మోరు వచ్చింది. అమ్మోరు వచ్చేటోటికి మీ నాన్నకి ఆయన స్నేహం కదా, పోయి స్వామి మా ఊళ్ళో మనుషులు ఇబ్బంది పడుతున్నారయ్యా అని వచ్చారు. తీసుకొచ్చి ఊరి గమిట్లో చెట్టు ఉందట మీ ఊళ్ళో. ఆ చెట్టు మీద ఒక పెద్ద జెండా కట్టించి, చలవానాయుడా ఇక మీ ఊళ్ళో ఈ వ్యాధి ఉండదన్నాడు. ఆ విధంగా మీ ఇంటికి స్వామి వచ్చాడు. చెప్పండి. ఇది నానే చెప్పారు, మీ నాన్నగారు చెప్పారు. చెప్పండి. ఆ విధంగా వచ్చాడు. కానీ అప్పుడు మేము పుట్టక సంగతి ఇన్నయ్యే కదా మాకు తెలిసింది. కానీ కోడిపుత్తంలో ఈ రకంగా కలిసింది అని తెలిసిన మీరు మాకంటే మెరుగు. ఎందుకనంటే మేము ఒకరు ఇద్దరు ముగ్గురు చెప్తే ఎప్పుడో వింటున్నాం. మేము మీ నాన్నగారు చూడలేదు, నేను చూసినా నాకు గుర్తులేదు. మీ నాన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ చాలా విషయాలు మీ నాన్న చెప్పున్నారు, కానీ వాటికి రూఢిపరిచిన విషయం తక్కువగా ఉంది. కాబట్టి మీరు చెప్పండి, మీ గురించి చెప్పండి. అంతవరకు తెలుసు. అదే మీరు కాశీలో మీరు పుట్టుక గురించి చెప్పారు కదా, అది చెప్పండి. అది నేను పుట్టినరోజు నడిచిపోయారంట కదా, కాశీకి నడిచిపోయారు. ఆయన కాశీలో నదిలో స్నానం చేసి కూర్చొని ఉన్నప్పుడు సెలవునాయుడా మనకి జొన్నాడు కాంశం పుట్టింది అని చెప్పాడంట. సంతోషం, ఎంత బాగుందో. పుట్టిందని చెప్పాడంట. ఇంకా నేను పుట్టిన 6 నెలలకు వచ్చాడంట ఇంటికి నడిచి. తర్వాత ఇంకా 8 మంది పిల్లలు కదా, 8 మంది పిల్లలు మీరు. 8 మంది. మీకంటే ఎందరు పెద్దవాళ్ళు? నాకంటేనా, నాకంటే పెద్దవాళ్ళు 4 ఉన్నారా? వాళ్ళు 6 మంది ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు. అందరు ఉన్నారా? లేరు. ఎంతమంది ఉన్నారు తల్లి? ఇప్పుడు మా అన్న, నేను, మా అక్క, ఒక చెల్లి ఉన్నా, 4 ఉన్నా. 4 ఉన్నా. తర్వాత మీ పెళ్ళి అవ్వడం, ఆ పెళ్ళప్పుడు స్వామిలా ఉండడం. బాబు ఒక విషయం, సత్సంగంలో మన కుటుంబం కనుక అన్ని విషయాలు చెప్పుకోవాలి. స్వామి మనుషుల్ని, ముఖ్యంగా స్త్రీలని, అందులో పేద ఇంటి స్త్రీలని, అందులో నిరుపేదల ఇళ్లలో ఆడపిల్లలను, మగబిడ్డలను, మీ చిన్నతనంలో స్వామి మీతో ఎట్లా ఆడారో, పాడారో, మీకు ఆహారం అయి పెట్టారో, అన్నం ఎట్లా తిన్నారో, ఆ వివరాలు చెప్పండి అమ్మా. మాకంతా దోసట్లో పెట్టేవాడు, అదే తినేది. మేము కంచంలో పెట్టుకున్నాను. అది వివరంగా చెప్పండి, ఎందుకంటే ఇక్కడ అందరికి కొత్త కదా. స్వామి గురించి భక్తి ఉండి ఎంత దూరం నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి ఉన్నప్పుడు మేము తొలన్నం ఎత్తి పెట్టేవాళ్ళం స్వామికి, మరింత ఎత్తి పెట్టేవాళ్ళం అన్నం కూర. అది ఎత్తపోయి ఇస్తట్లోకి వస్తే అందరిని పిలిచేవాడు. ఆయన కోసం మీ ఇంట్లో మీ అమ్మ పెద్ద పెద్ద ఇస్తలు కొట్టేదంట కదా? ఇస్తరు కొట్టేది. అది 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 ఎట్లా, ఎంత పెద్ద ఇస్తారా? ఇంత అన్నం పోయిద్దా, మెరగాకలతో అంత ఇస్తరు కుట్టేది. మెరగాకలతో మెరగాకలతో కుట్టేది, ఆ ఇస్తరులో పోసేది అన్నం. అప్పుడు అందరిని పిలిచేవాడు. అన్నం మధ్యలో కూర అవి వేసేవాళ్ళ, సంగటి పెట్టేవాళ్ళ?
అన్నమా సంగట? సంగటి ఒకప్పుడు చేసుకుంటాం, అన్నం ఉన్నప్పుడు అన్నం పెట్టేది. ఆమెను పోస్తే ఆమెను అన్నం కూర అన్న పోసేది. ఆమెను స్వామి పోయి కూర్చునేదాడ. అప్పుడు ఇటు ఇటు అటు అటు అంతా చల్లేసేవాడు. చల్లేసి ఆమెను మధ్యన కలిపేది, మమ్మల్ని అందరినీ పిలిచేది. దోశలు పడితే దోశ నిండా పెట్టేవాడు. ఆ దోశడు అన్నం తింటే సరిపోయేది మాకు. అంటే బిడ్డలందరినీ కూర్చోబెట్టి పెట్టేవారా? కూర్చునేదిలే, మాకు పెట్టేది పంపించేసేది. ఆయన తిన్నాడో లేదో మాకైతే తెలియదు. చూడలే మీరు ఎప్పుడు? బాగుంది బాగుంది. అయితే మన ముదిగేళ్ళలో ఒకరింట్లో ఆయన ఇట్లా ఎగరేసేవాడు, అది కింద పడేలాగా మేము పట్టుకుని తినేవాళ్ళం అని చెప్పినారు లక్ష్మమ్మ వాళ్ళు. అక్కి వెంకటరామరెడ్డి మీ ఇంట్లో ఎగరే చేతిలో పెట్టేవాడు. చేతిలోనే పెట్టేది. దోశలు పట్టుతాము, దోశ ఇట్లా పెట్టేది. మాకు దోశలు నిండా వచ్చేది గిబ్బిడితో పెడితే. కడుపు నిండేదాకా అట్లే తినేవాళ్ళ? ఒక్కసారే తింటే మాకు తృప్తిగా ఉండేవాళ్ళు. ఒక్కసారి పెడితేనే తింటే తృప్తిగా ఉండేది, పిడుచుకొని తినేది. మిమ్మల్ని అంతా చిన్నప్పుడు ఎత్తుకునేవారా స్వామి? బజానోకరు ఎత్తించుకొని సంకలో ఒకరిని భుజానొకరిని బుడ్డ బుడ్డ బిడ్డల్ని. తర్వాత మీకు తాటి చెట్టు ఆయన ఎక్కేవాడా? ఎవరన్నా పోస్తే పెట్టేవాడా? స్వామి ఎక్కేవాడు. స్వామి తాటి చెట్టు ఎక్కేవాడు. టెంకాయలు అవి కొట్టి ముంజులన్నీ ఆయన చేసి పెట్టేది. ఆయన ఎరగని మళ్ళీ మామిడికాయ వేసేది. అది మనకు ఈ వీళ్ళ విషయంలో తెలిసిన గొప్ప విషయం ఏంటంటే, ఒక కుటుంబంలో తాతగారు ఎలా ఉంటారో అట్లుండేవారు ఆయన. వీళ్ళ ఇంట్లో ఈ పిల్లలందరినీ వీళ్ళ నాన్న కొంచెం మామూలు రైతు ఆయన. అందుకని ఏం చేసేవారంటే, చలవనాయుడా అని అంటున్నా ఆయన నియమాన్ని ఆయన పాటించేవారు. స్వామి పాటించేవారు. ఈ బిడ్డల్ని మాత్రం పైన పక్కన వేసుకుని పొలానికి తీసుకెళ్లి తాటికాయలు కోసిపెట్టి, తాటికాయ ముంజలు తింటే కడుపులో నొప్పి వస్తుంది పిల్లలు కానీ పల్లెల్లో అనుకుంటారు. దానికి మామిడికాయ దెబ్బలు కానీ తింటే తగ్గిపోద్దని కూడా అనుకుంటారు, అరిగిపోతాయండి. అందుకని మామిడికాయ ముక్కలు కూడా పెట్టేవారు ఆయన. మామిడికాయ కోసేది పెట్టేది. దాన్ని డబ్బులు ఎందుకు స్వామి ఎందుకు తినాలంటే ముంజలన్నీ అరిగిపోయి పొట్ట బాగా వస్తుందమ్మా అని చెప్పేవారు. తర్వాత మీకు అమ్మోరు తల్లి పోసినప్పుడు సంగతి చెప్పండి. అమ్మోరు ఊళ్ళోకి వస్తే కాకరాకు తెచ్చేది, దాన్ని బాగా నలిసేది, పొసుడు తీసేది. ఆమె తలా ఒక గిన్నె దాపిచ్చేసేది. అమ్మ తల్లి మాత్రం పోసి మాకు తెలియదు. మీకు రాలేదు కానీ ముందు జాగ్రత్తగా రసం పోసారు. అది ఓహో నాకు చేదు కదా, తాగం కదా, కాకపోతే తాగిచ్చేవాడు. మెడలో దారాలు వేస్తే ఏమనేవాళ్ళు మీ ఊర్లో? మీ మెడలో మీరు చిన్నప్పుడు మీ ఇంట్లో బిడ్డలందరికీ దారాలు వేసేవాళ్ళు. స్వామి దారాలమ్మా, స్వామి దారాలు వేసేవాడు. జ్వరాలు వేస్తే ముద్ర కాగితం ఎత్తుకొచ్చి తల కింద పెట్టేవాడు. ముద్ర కాగితం మనం చిన్న ముద్రలు అంటాం. వేస్తే అప్పుడు జ్వరాలు కానీ ఏం రాకుండా పోయేది, మాకు వచ్చేది లేదు. మీ ఊర్లో అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళ? ఎన్ని తాలిబొట్లని ఎగతాళి చేసేవాళ్ళు. దారాలన్నీ నిండా మీరేమనేవాళ్ళు? మీరేం చెప్పుకునేవాళ్ళు? మా స్వామి దారం అని చెప్పారు. ఓ చాలా బాగుంది. తర్వాత మీ కుటుంబం గురించి చెప్పండి. మీ నాన్న సొంత ఊరు మురగళ్ళ. మురగళ్ళ నుంచి ఇల్లరికంగా మీ అమ్మగారి ఆస్తి కోసం ఊరికి వచ్చారు. కొరవ చెప్పండి. ఇల్లరికంగా వచ్చాడు కానీ మురగళ్ళ కాడ ఆస్తి కూడా మా ఇంటికి తేలేదు. మా అమ్మమ్మ కానీ ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడని అతను ఎటో వెళ్ళిపోయాడని కూడా చెప్పారమ్మా. అన్న మాకన్న తమ్ముడు మద్రాసులో పని చేస్తుండే, ఆయన ఏదో శిలాలో ఏదో వెళ్ళిపోయాడంట, విదేశాలకు వెళ్ళిపోయాడు. ఓహో వాళ్ళు రానియరంట కదా, మనలో రానియరు కదా, ముద్రేసి తీసుకుంటారంట, రానివ్వరంట మనకి. ఆయన అక్కడే నిలిచిపోయాడు. తర్వాత మీ బిడ్డలు పుట్టినప్పుడు మీ బిడ్డలు పుట్టేంత వరకు మీ నాన్న ఉన్నాడు. మీ నాన్నని జ్ఞాపకం చేసుకొని చెప్పు. మీ నాన్న ఎట్టుండేవాడు, స్వామి గురించి మీకేం చెప్పాడు?